కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలో జరగాలని మేము కోరుతా ఉన్నాం. సిఎస్ని తప్పించమని అడిగిన కంప్లైంట్ ఇచ్చాం సిఈసికి. ఈ వాస్తవాలు ఎలా ఉంటే బోరు నేడుస్తూ ఉన్నాడు, సోషల్ మీడియా అన్నాడు. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది నీ కొడుకు కాదా? ఈ సజ్జల భార్గవరెడ్డి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జి వైసీపీకి వచ్చాడో అన్నీ తప్పుడు ఆరోపణలు, తప్పుడు బూతులు, మహిళల మీద ఆరోపణలు, కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు, అసత్య ఆరోపణలు, విషం చెమ్మి ఎన్ని కుట్రలో కుతంత్రాలు మీరు ఎన్ని కట్టెలు పెట్టుకున్నా ఇవాళ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏంటి పగటకల్ల కన్నావు సజ్జల? 4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తావా? ఇంకా వారం రోజులు దాటాలి. మీ పగటకల్ల మానేయండి, మీ పిచ్చి ప్రలాపనలు ఆపండి. అధికారులను బెదిరిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు బెదరడానికి ఇప్పుడు ఎవడు సిద్ధంగా లేడు. ఈవీఎంలో స్పష్టంగా ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ఆరోపణలు అన్నీ ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా చాలా సచ్చీలుడని, ఎటువంటి గొడవలకు వెళ్ళడని మాట్లాడుతూ ఉన్నాడు సజ్జలాడు. మరి చంద్రయ్య గారి పేక్కోసింది ఎవరో? ఆ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన ఈ హత్యలు కానీ, దుర్మార్గాలు కానీ, దోపిడీ కానీ, చిన్న బాటిల్ లిక్కర్ సీసా మీద కూడా 60 రూపాయలు దోపిడీ. అదేవిధంగా గ్రానైట్ లారీల మీద వేల రూపాయల దోపిడీ, ఒక్కొక్క లారీ మీద 6,000, 12,000 దోపిడీ. వ్యవస్థలన్నీ కూడా భ్రష్టు పట్టించి ఏ విధంగా ఒకప్పుడు ఎక్కడో బయట ప్రాంతాల్లో బీహార్లో వినేవాళ్ళం, అటువంటిది వాళ్ళ మాచర్లో మీ వైసీపీ ప్రభుత్వ అధికార దానికి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎట్లా నాశనం చేశారో మాచర్లో ఒక సజీవ తార్కాణం. ఇదొక ఉదాహరణ. ఇదే చాలా ప్రాంతాల్లో చేశారు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఏ కలుగుల్లో ఉన్నా బయటికి లాక్కొస్తాం, అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాలి. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వీసాలు, పాస్పోర్టులతో బయట దేశాలకు వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి యంత్రాలతో సహా బయట దేశాలకు తరలించేశాడు. మొత్తం దుకాణం అంతా సర్దేస్తున్నారు. మీ కేల్ ఖతం అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. అందుకనే ఈరోజు మొత్తం పిచ్చి ప్రలాపనలో బెదిరింపులు, పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. కట్టి పెట్టండి. ఇవాళ మీరు అధికారులను బెదిరించో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ బెదిరించో, లేకపోతే ఇంకా నాయకుల్ని, అధికారులను బెదిరించాలని పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారు. మీ ప్రలాపనలకి మీ